హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు దిస్ న్యూ వీడియో. ఆల్మోస్ట్ మన ఛానల్లో అందరూ ఆర్ట్ లవర్స్ అండ్ ఆర్టిస్ట్ అయితే ఉన్నారు. సో మీ అందరి కోసం పోర్ట్రేట్ స్కెచ్ వేయడానికి ఒక ఈజీ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో చెప్తాను. పోర్ట్రేట్ స్కెచ్ వేయడానికి నార్మల్ గా చాలా మెథడ్స్ అయితే ఉంటాయి, అంటే ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ కానీ గ్రిడ్ మెథడ్ కానీ. సో ఇప్పుడు ఆ రెండు కాకుండా మీకు ఒక కొత్త ప్రాసెస్ అయితే చెప్తాను. నార్మల్ గా ఫ్రీ హ్యాండ్ పోర్ట్రేట్ స్కెచెస్ వేయడం చాలా కష్టం అండ్ చాలా ప్రాక్టీస్ అయితే కావాలి. సో ఎక్కువ మంది ఆర్టిస్ట్ గ్రిడ్ మెథడ్ యూజ్ చేసి అయితే పోర్ట్రేట్ స్కెచెస్ వేస్తారు. సో నేను గ్రిడ్ మెథడ్ తో పోర్ట్రేట్ స్కెచెస్ ఎలా వేయాలి అనేది ఆల్రెడీ ఒక వీడియో అయితే చేస్తాను. మీరు కావాలంటే ఇక్కడ ఐ కార్డ్స్ లో చూడొచ్చు. అండ్ గ్రిడ్ మెథడ్ యూజ్ చేసి పోర్ట్రేట్ స్కెచ్ వేయడానికి ఒక డ్రాబ్యాక్ అయితే ఉంది. అదేంటంటే ఫస్ట్ గ్రిడ్ మెథడ్ తో వేయడంలో గ్రిడ్ డ్రా చేయడానికి కానీ అండ్ తర్వాత అవుట్లైన్ వేసి మళ్ళీ ఎరేజ్ చేయడానికి మీకు చాలా టైం అయితే పడుతుంది. సో ఇప్పుడు మీకు ఒక ఈజీ ప్రాసెస్ అయితే చెప్తాను. అండ్ మెయిన్లీ అవుట్లైన్ డ్రాయింగ్ కోసం అండ్ దెన్ మళ్ళీ షేడింగ్ ఈజ్ యాజ్ యూజువల్. ఫర్ సపోజ్ నేను ఒక పోర్ట్రేట్ స్కెచ్ వేయాలనుకుంటున్నాను. నేను ఈ పోర్ట్రేట్ స్కెచ్ వేయాలనుకుంటున్నాను. సో దీనికోసం ఈ ప్రాసెస్లో మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మీరు A4 ఆర్ A3 ఏ సైజ్లో వేయాలనుకుంటున్నారో ఆ సైజ్ జస్ట్ సింపుల్గా ఒక ప్రింట్అవుట్ అయితే తెచ్చుకోవాలి. జస్ట్ బ్లాక్ అండ్ వైట్ ప్రింట్అవుట్ అయితే సరిపోతుంది. సో ఇప్పుడు నేను దీన్ని A3 సైజ్లో స్కెచింగ్ వేయాలనుకుంటున్నాను. సో దానికోసం నేను ఆల్రెడీ A3 సైజ్ ప్రింట్అవుట్ అయితే తీసుకొచ్చాను. సో ఇది నేను వేయాలనుకుంటున్న A3 సైజ్ బ్లాక్ అండ్ వైట్ ప్రింట్అవుట్. సో దీన్ని ఇప్పుడు నేను పోర్ట్రేట్ స్కెచ్ వేయబోతున్నాను. సో దీన్ని యూజ్ చేసి మీరు అవుట్లైన్ వెరీ ఈజీగా డ్రా చేయవచ్చు. అండ్ ఇప్పుడు ఈ ప్రాసెస్ వచ్చేసి ట్రేసింగ్. మీరు నార్మల్గా డైరెక్ట్గా పెన్సిల్ బ్యాక్ సైడ్ డ్రా చేసి ట్రేసింగ్ అయితే చేయొచ్చు. అండ్ అలా కాకుండా మీరు ఒక లైటింగ్ సెటప్, ఒక గ్లాస్ అంటే కింద లైట్ అండ్ దానిపైన ఇది పెట్టి మీరు దానిపైన పేపర్ పెట్టి ఆ విధంగా కూడా ట్రేసింగ్ చేయొచ్చు. ఒకవేళ మీరు లైటింగ్ తో ట్రేసింగ్ చేయాలంటే మీకు ఆ సెటప్ అయితే కావాల్సి ఉంటుంది. సో ఆ ప్రాసెస్ కాకుండా మీకైతే ఇప్పుడు నేను నార్మల్ గా పెన్సిల్ తో బ్యాక్ సైడ్ షేడింగ్ చేసి ట్రేసింగ్ ఎలా చేయాలో తర్వాత అవుట్లైన్ మీకు ఏ విధంగా వస్తుందో చూపిస్తాను. సో గైస్, ఫస్ట్ మీరు వేయబోయే ప్రింట్అవుట్ రిఫరెన్స్ ఏదైతే ఉందో దాని బ్యాక్ సైడ్లో జస్ట్ మీరు ఫోటో ఎంతవరకు ఉందో అంతవరకు అవుట్లైన్ చేసుకోండి. మీరు ఈ విధంగా లైట్కి ఆపోజిట్ పెట్టి చూసినట్టయితే మీకు ఫోటో అనేది కనిపిస్తుంది బ్యాక్ సైడ్ కూడా. సో ఇలా రఫ్గా పర్సన్ యొక్క అవుటర్ లైన్ డ్రా చేయండి. ఇలా చేసినట్టయితే మనం పేజ్ మొత్తం ట్రేసింగ్ కోసం ఫిల్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఆ అవుట్లైన్ లోపలనే మన పెన్సిల్ షేడింగ్ ఫిల్ చేస్తే సరిపోతుంది. ఆర్ మనం పేపర్ మొత్తం ఫిల్ చేసినట్టయితే మనకు టైం అయితే కొంచెం ఎక్కువ పడుతుంది. అండ్ దెన్ ట్రేసింగ్ చేసేటప్పుడు మన మెయిన్ డ్రాయింగ్ పేపర్ పైన మరకలు అయ్యే అవకాశం ఉంటుంది. సో గైస్, ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న అవుట్లైన్ లోపల షేడింగ్ కంప్లీట్గా ఫిల్ చేయాలి. అండ్ దీనికోసం మీకు గ్రేడెడ్ పెన్సిల్స్ అవసరం లేకుండా నార్మల్ HB పెన్సిల్ అయితే యూజ్ చేయొచ్చు, ఆర్ 2B పెన్సిల్ యూజ్ చేసినా పర్లేదు. నౌ ట్రేసింగ్ చేయడానికి షేడింగ్ ఆర్ ఫిల్లింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం వేయబోయే డ్రాయింగ్ పేపర్ పైన పెట్టి అవుట్లైన్ గీసే ట్రేసింగ్ అనేది పడుతుంది. ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ కాకుండా జస్ట్ పోర్ట్రేట్ ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే షేడింగ్ ఫిల్ చేశాను. ఇప్పుడు నేను డ్రాయింగ్ వేయడానికి యూజ్ చేసే పేపర్ వచ్చేసి బ్రూస్ట్రో A3 సైజ్ డ్రాయింగ్ పేపర్ అండ్ 200 GSM. ఇప్పుడు నేను తీసుకున్న రిఫరెన్స్ కూడా A3 సైజ్ అండ్ నేను వేయబోయే డ్రాయింగ్ కూడా A3 సైజ్. సో కరెక్ట్గా సరిపోతుంది. అండ్ ట్రేసింగ్ చేయడానికి డ్రాయింగ్ పేపర్ పైన ఈ విధంగా ప్రింట్అవుట్ని అయితే పెట్టుకోవాలి. అండ్ కరెక్ట్గా సెంటర్లో వచ్చేటట్టు చూసుకొని డ్రాయింగ్ పేపర్ పైన ఓవర్లాప్ చేసుకోండి. ఈ రిఫరెన్స్ ఫోటోలో పైన ఎక్కువ గ్యాప్ లేదు, బట్ నేను డ్రాయింగ్లో కొంచెం గ్యాప్ వదిలేయాలనుకుంటున్నాను. సో రిఫరెన్స్ ఫోటోని కొంచెం కిందికి జరుపుకొని పైన గ్యాప్ అయితే వదిలేస్తున్నాను. అండ్ దెన్ కింద రిమైనింగ్ ఎక్స్ట్రా పార్ట్ని మలిచేస్తున్నాను. సో పేపర్ మనం ట్రేసింగ్ చేసేటప్పుడు మూవ్ అవ్వకుండా మనం డైరెక్ట్గా ఇలానే వేసినట్టయితే పేపర్ అనేది మూవ్ అవుతుంది అండ్ డ్రాయింగ్ సరిగా రాదు. సో అందుకోసం మీరు టేప్ని యూజ్ చేసి పేపర్ కదలకుండా స్టిక్ చేయాలి. ఆర్ డైరెక్ట్గా మనం పేపర్ని జస్ట్ పైన పెట్టి వేసినట్టయితే మనకు పేపర్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, అవుట్లైన్ కరెక్ట్గా రాదు. కాబట్టి నేను పేపర్ టేప్తో ఈ విధంగా స్టిక్ చేసి పేపర్ మూవ్ అవ్వకుండా చేస్తున్నాను. అండ్ అలాగే బ్యాక్ సైడ్ కూడా, అంటే పేపర్ని నేను కింద ఫోల్డ్ చేసి బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేశాను కాబట్టి బ్యాక్ సైడ్ కూడా టేప్ అయితే అతికిస్తున్నాను. సో ఇప్పుడు మన రిఫరెన్స్ ఆర్ ట్రేసింగ్ పేపర్ అండ్ మనం వేసే డ్రాయింగ్ పేపర్ అనేది మూవ్ అవ్వదు. సో ఇప్పుడు మనం డ్రాయింగ్ అవుట్లైన్ అయితే స్టార్ట్ చేయవచ్చు. అండ్ నౌ అవుట్లైన్ డ్రా చేయడానికి షార్ప్ పెన్సిల్ అయితే యూజ్ చేయాలి. మెయిన్గా ఇలాంటి హెయిర్ ప్లేసెస్లో అయితే, థిన్ లైన్స్ ప్లేసెస్లో అయితే షార్ప్ పెన్సిల్ అయితే బెటర్. మనకు పోర్ట్రేట్ స్కెచింగ్లో మెయిన్ పార్ట్ వచ్చేసి ఫేస్. సో ఫేస్ని జాగ్రత్తగా డ్రా చేయాలి. అండ్ రిమైనింగ్ షర్ట్ కానీ హ్యాండ్స్ కానీ ఫాస్ట్గా డ్రా చేసినా పర్లేదు, కానీ ఫేస్ మాత్రం చూసుకొని జాగ్రత్తగా డ్రా చేయాలి. సో ఫేస్ పార్ట్ని మాత్రం స్లోగా డ్రా చేయాలి. అండ్ నేను ఇక్కడ వీడియోని టైమ్ ల్యాప్స్లో చూపిస్తున్నాను, సో వీడియో మీకు స్పీడ్గా వస్తుంది.
ఇక్కడ నేను వేసే డ్రాయింగ్లో ఆ బాబుని వాళ్ళ ఫాదర్ హ్యాండ్స్తో పట్టుకున్నాడు. బట్ నేను మాత్రం ఆ డ్రాయింగ్లో ఆ ఫాదర్ని పట్టుకొని ఉన్నట్టుగా చూపించకుండా జస్ట్ ఆ బాబుని మాత్రమే డ్రా చేయబోతున్నాను. సో ఇక్కడ ఆ హ్యాండ్స్ ప్లేస్లో జస్ట్ షర్ట్ స్ట్రేట్గా ఉన్నట్టు కానీ లేదా ఆ ఫోల్డింగ్స్ కానీ వేసి ఆ విధంగా హ్యాండ్స్ లేకుండా డ్రా చేస్తాను. అండ్ రిమైనింగ్ పార్ట్ యాజ్ ఇట్ ఈస్గా జస్ట్ అవుట్లైన్స్ అయితే డ్రా చేస్తున్నా. అండ్ ఫోల్డింగ్ స్పేస్లో కూడా జస్ట్ లైన్స్ అయితే డ్రా చేస్తున్నాను. అండ్ డీటెయిలింగ్ మొత్తం షేడింగ్లో అయితే మనం డ్రా చేసుకోవచ్చు. గైస్ ఈసారి మాత్రం ఈ డ్రాయింగ్ నేను ఓన్లీ బ్లాక్ అండ్ వైట్లో కాకుండా కొంచెం కలరింగ్ కూడా వేద్దాం అనుకుంటున్నాను. అంటే ఫేస్ స్కిన్ పార్ట్ని షేడింగ్తో వేసి ఈ డ్రెస్ పార్ట్ని మాత్రం కలరింగ్లో చూద్దాం అనుకుంటున్నాను. సో గైస్ వెయిట్ అండ్ సీ. ఈ వీడియోలో జస్ట్ అవుట్లైన్ వరకు చూపించి నెక్స్ట్ వీడియోలో అయితే మీకు షేడింగ్ ఆర్ కలరింగ్ అయితే వేసి చూపిస్తాను. అండ్ డెఫినెట్లీ ఈసారి ఈ డ్రాయింగ్ మాత్రం కొంచెం క్రియేటివ్గా ఉండబోతుంది. అండ్ వన్ థింగ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఈ అవుట్లైన్ అనేది మెకానికల్ పెన్సిల్ ఆర్ పెన్ పెన్సిల్ అయితే యూజ్ చేసి డ్రాయింగ్ చేస్తున్నాను. సో అవుట్లైన్ అయితే షార్ప్గా ఉంటుంది అండ్ మనకి అవుట్లైన్ థిక్గా ఉండాల్సిన అవసరం లేదు. సో అవుట్లైన్ డ్రా చేయడానికి మెకానికల్ పెన్సిల్ ఆర్ పెన్ పెన్సిల్ యూజ్ చేస్తే బెటర్. అండ్ గైస్ నౌ ట్రేసింగ్ అవుట్లైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో పేపర్ టేప్ రిమూవ్ చేసి అవుట్లైన్ ఏ విధంగా వచ్చిందో చూద్దాం. మనం గ్రిడ్ మెథడ్తో కంపేర్ చేసినట్టయితే ఈ మెథడ్ అనేది చాలా సింపుల్ అండ్ ఈజీ. అండ్ నౌ యూ కెన్ సీ ద అవుట్లైన్. ఒకవేళ మనం గ్రిడ్ లైన్స్ డ్రా చేసి అవుట్లైన్ డ్రా చేసినా మిస్టేక్స్ ఉండొచ్చు. బట్ మనం ట్రేసింగ్ కరెక్ట్గా చేస్తే ఇందులో మాత్రం మిస్టేక్స్ ఉండే అవకాశమే లేదు. అండ్ ఇట్ టేక్స్ వెరీ లెస్ టైమ్ యాజ్ కంపేర్ టు గ్రిడ్ మెథడ్. అండ్ ఫైనల్లీ మనకు కావాల్సిన అవుట్లైన్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. గైస్ నేను ముందు గ్రిడ్ లైన్ మెథడ్తో అవుట్లైన్ డ్రా చేయడం చూపించాను. అండ్ ఈ వీడియోలో ట్రేసింగ్తో అవుట్లైన్ డ్రా చేయడం చూపించాను. అండ్ ఇంకా వచ్చే వీడియోస్లో ఇంకా డిఫరెంట్ మెథడ్స్ అవుట్లైన్ డ్రా చేయడం కూడా చూపిస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఇక్కడ హ్యాండ్స్ రిమూవ్ చేసి జస్ట్ ఆ షర్ట్ని మాత్రమే డ్రా చేశాను. అండ్ రిమైనింగ్ డీటెయిలింగ్ అంతా షేడింగ్ ఆర్ కలరింగ్లో అయితే చూపించవచ్చు. సో గైస్ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ if you are new to our channel and do like, share and comment. Thank you guys. Thanks for watching.